Jungle. అమాంచి రాజలింగం, నల్గొండ జిల్లా సెక్రటరీ, నల్గొండ నుంచి వచ్చాం. మాకు ఇంతకుముందు గతంలో డిటిసిపి మున్సిపల్ కమిషన్ నుంచి పర్మిషన్ ఇచ్చేది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కలెక్టర్కి ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ ఇచ్చారు. దానివల్ల మాకు చాలా లేట్ అయిపోతుంది. పర్మిషన్ రావాలన్నా ఒక 5 months పడుతుంది, రిలీజ్ కావాలన్నా ఒక 5 months పడుతుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చేయాలని కోరుకుంటాం. మన నల్గొండ నుంచి దాదాపు 40 మంది వచ్చినాం. నల్గొండ డిస్ట్రిక్ట్లో వెంచర్లు చాలా మంచిగా జరుగుతున్నాయి. ఇల్లు కూడా, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అపార్ట్మెంట్. ఈ క్రెడైట్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. My clothes. Yesterday, lady for birthday. కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి సార్, కొంచెం మీరు లెన్స్ కొంచెం బ్యాక్ హియర్ ప్లీజ్ సార్, ఎప్పటి సైతే చూడండి. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూల మొక్కని బహుకరిస్తారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ రంగంలో ఉన్న అందరికీ ఒక ప్రతీకగా మొక్కని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంద్రసేన్ రెడ్డి గారు ప్రెసిడెంట్, అజయ్ కుమార్ గారు సంగీతాదిత్య రెడ్డి యూత్ వింగ్ కోఆర్డినేటర్.
today. Our visionary leader of the state, Sri Revanth Reddy garu, Is headed by my colleague Gibbs journey of growth that Telangana and Hyderabad has seen over the last few decades. We are very, very committed to this city and state going forward. And we, from a market perspective, believe Hyderabad and the Telangana growth. So thank you so much for having us here as knowledge partners. I don't want to hog the mic. We have a small report prepared. We'd love to submit it to the CREDAI body and to all the honorable ministers here on the dais. ఈ హాల్ అంతా కూడా వెళ్ళిపోయి ఇంతమంది బిల్డర్స్ ఒక దగ్గర చేరిండ్రు. రాష్ట్రంలో 15 చాప్టర్ నుంచి కూడా అంతా కూడా వచ్చిండ్రు. అంటే ఏ విధంగా ఈరోజు క్రెడైలో బిల్డర్స్ మెంబర్షిప్ ఏ విధంగా పెరిగింది, ఎంతమంది బిల్డర్లు ఈ రాష్ట్రంలో అంటే టైర్ 2 సిటీస్లో కూడా బిల్డింగ్ యాక్టివిటీ పెంచుకొని ఈరోజు మరి ఈ బిల్డింగ్ ఇండస్ట్రీని ఈ క్రెడైని మరి స్టేట్ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నందుకు సంతోషం వ్యక్తిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఇక్కడ ఒకటి మనకు నాడు హైదరాబాద్ క్రెడై అంతకుముందు ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ క్రెడై మనకు ఆ రోజు బిల్డర్లు అంతా కూడా మనం మొదలైంది ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్గా ఉండి ఓ ఇంజనీరింగ్ చేసో లేకపోతే ఏదైనా డిగ్రీ చేసి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆనాడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఈ స్థాయికి చాలామంది కూడా ఈ క్రెడైలో ఎదిగిర్రు, చాలామంది బిల్డర్స్గా ఎదిగిర్రు. మరి జనరల్గా ఏంటంటే బిజినెస్ అంటే వ్యాపారవేత్తలు ఉంటారు, డబ్బులున్న వాళ్ళే చేసుకుంటూ పోయే వృత్తిగా ఉంది. కానీ మన దగ్గర మాత్రము వాళ్ళు చదువుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా మరి ఇక్కడ ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వచ్చి బిల్డర్స్గా ఎదిగి మరి వాళ్ళు కూడా ఈరోజు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఈరోజు స్టేట్ అభివృద్ధి కూడా చూస్తుంది. సో చాలా గొప్ప విషయం ఇది. మరి అయితే మిగతా రాష్ట్రంలో చూసినప్పుడు బెంగళూరు కానీ చెన్నై కానీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే టాప్ బిజినెస్ పీపుల్ ఉంటారు. సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల క్రీడా తెలంగాణ మురళీకృష్ణ గారు, ఏం సాగర్ రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు, రామరెడ్డి గారికి, అజయ్ కుమార్ గారు, రామచంద్రారెడ్డి గారు, మోహన్రంగారెడ్డి గారికి, ఇంకా అందరు బిల్డర్స్ అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ క్రీడా నుంచి డిస్టిక్ వెళ్ళి కూడా మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చాను. ఎందుకంటే క్రీడా మీటింగ్ గతంలో నేను అటెండ్ చేసిన కొన్ని హైదరాబాద్ టాప్ బిల్డర్స్ ఉన్నాయి. ఈసారి డిస్టిక్లో నుంచి కూడా రావడం చాలా సంతోషం. ఈ కాన్ఫరెన్స్, ఈ వేదిక తెలంగాణ ప్రగతికి బాటలు వేసే వేదిక. నిర్మాణ రంగం అంటేనే రాష్ట్రంలో ఈరోజు సిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్మాణ రంగంతో పాటు అపార్ట్మెంట్స్ కానీ కాంప్లెక్స్ కానీ రావడం అది తెలంగాణ అభివృద్ధికి ఒక మోడల్. అది ఈరోజు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి గతంలో మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ చేపట్టి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి అదే సేమ్ టైంలో జిఎంఆర్ఐ పాటు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడప్ చేసి 24 months డెడ్లైన్ పెట్టుకొని ఆ రోజు పూర్తి చేయడం, దాంట్లో కారణంగా ప్రీమియర్ ఎక్స్ప్రెస్ వేని కరెక్ట్ చేస్తూ అప్పుడే ఒక రైల్వే మైండ్ స్పేస్ తప్ప కోకాపేట ప్రాంతంలో లేవు.
కూడా డెవలప్మెంట్ కాదు. మేమందరం ఎమ్మెల్యేస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ రైల్వే ఎక్స్ప్రెస్కి పరిచయం చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మళ్ళీ దానికి తోడు ఆఫ్టర్ 10 years తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఔటర్ రింగ్ రోడ్కి ప్యారల్గా 16 రేడియల్ రోడ్స్ తీసుకొని అవన్నీ కూడా డీపీఆర్ జనరల్ స్టేజ్లో ఉన్నాయి. దానికి లోన్ కూడా అప్లై చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ స్టేట్తో పాటు. రీజనల్ రింగ్ రోడ్ అప్పుడు ఓవరాల్ హైదరాబాద్ గేమ్ చేంజర్గా మారి హైదరాబాద్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో ఇలా రీజనల్ రింగ్ రోడ్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా దాన్ని 2-3 monthsలోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ తర్వాత వచ్చిన ఫార్మాసిటీ 4th స్టేట్గా 4th సిటీగా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అది మా ఆపోజిట్ హైటెక్స్ కన్సల్టెంట్ మై డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అది హైటెక్స్ కూడా మా డిపార్ట్మెంటే. అక్కడే కూర్చొని గౌరవనీయులు సీఎం గారు మేము నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇక్కడే కట్టాలనుకున్నాం. కానీ సిటీని అంతా కూడా ఒక సైడే కాకుండా అటు సైడ్ సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడ 32 acres ల్యాండ్ ఇంకా మాకున్నది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. ఇక్కడ కాకుండా అక్కడ కట్టాలని నిర్ణయించుకొని ఫౌండేషన్ కూడా వేసుకొని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని దాని చైర్మన్గా ఆనంద్ మహేంద్ర ఇండస్ట్రీస్ పెట్టుకొని అక్కడే ఒక స్పోర్ట్స్ అకాడమీ. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి మీరందరూ మీడియాలో గమనిస్తుండొచ్చు. ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్న 22,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్లో రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ప్రియ మిత్రుడు సోదరుడు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు, క్రీడా చైర్మన్ మురళీకృష్ణారెడ్డి గారు, ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, నేషనల్ సెక్రటరీ రామరెడ్డి గారు, నేషనల్ ఈసీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ గారు, వైస్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి గారు, ప్రియ మిత్రులారా, ఇట్స్ ఎ ప్లెజర్ అండ్ ఎ ప్రివిలేజ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా వాస్తవంగా నన్ను ఇన్వైట్ చేసింది నిన్ననే. సరే ముఖ్యమంత్రి గారు ఇనాగరల్కి వస్తా అని చెప్పి రాలేకపోవడంతో మీ క్రీడా ఆఫీస్కి అరేంజ్మెంట్ చేస్తే నేను తప్పనిసరిగా వస్తా అని చెప్పి మాటిచ్చి రావడం జరిగింది. నేను పర్టికులర్గా హ్యాపీ అవుతున్నానంటే హైదరాబాదే కాదు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రీడా చాప్టర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం, మీరు ఇంత సంఖ్యలో వస్తారని నేను ఊహించలేదు. మరి ఇంత సంఖ్యలో వచ్చి ఒక రోజంతా కాన్ఫరెన్స్ చేసుకొని మీ సమస్యలు మీ ఇష్యూస్ డిస్కస్ చేసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. I can only assure you one thing. In our government, తప్పనిసరిగా దాన్ని మరో లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం. తప్పనిసరిగా మీ అందరికి కూడా మీ వ్యాపారానికి, మీరు చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ రియల్ ఎస్టేట్కి అవర్ గవర్నమెంట్ ఇస్ విత్ యూ అనే స్పష్టంగా నేను హామీ ఇవ్వచ్చు. తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో మీ అందరిది చాలా కీలక క్రియాశీలక పాత్ర. నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నది మీకు. మేమేదో గవర్నమెంట్, మీరు బిల్డర్స్ కాదు, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మీరు పార్ట్నర్స్
గమనించి తప్పనిసరిగా we will respond positively to your request. మీరు కరీంనగర్లో బిల్డర్ కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, మరి ఇంకా మామూలు ప్రాంతాలైనా సరే, హైదరాబాద్ అయినా సరే, వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, వీ విల్ డెఫినెట్లీ టేక్ అప్. తెలంగాణ రియలీ మనం చాలా గర్వపడాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా, దేశంలోనే అత్యంత వేగవంతంగా గ్రోత్ స్టోరీ ఉన్న రాష్ట్రం. సరే, మెయిన్ ఫోకస్ మేబీ ఆన్ హైదరాబాద్, బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ తెలంగాణ హ్యాస్ ద పొటెన్షియల్ ఫర్ రియలీ హై రేట్ ఆఫ్ గ్రోత్. మరి నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నాను. మీలో చాలా మందికి చాలా ఏళ్ళు, దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, వరుసగా గెలిచిన వ్యక్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, సపరేట్ తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా మరి అధ్యక్షుడే ఉన్నా. నేను చాలా స్పష్టంగా మీకు మాటిస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో మీకు మీ గ్రోత్కి, మీ బిజినెస్ యాక్టివిటీకి, మీ కన్స్ట్రక్షన్కి, మీ బిల్డింగ్ యాక్టివిటీకి, మీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి మా ప్రభుత్వం అన్ని విధాలుగా మీరు వ్యక్తి అని చెప్పి నేను రాజకీయాలు రాకముందు భారతీయ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్గా ఉండి, ఆ తర్వాత ఎయిర్లైన్ పైలట్ లైసెన్స్ చేసిన భారత రాష్ట్రపతి కూడా. ఈ అనుభవం చెప్తారంటే, నా అభిప్రాయంలో నిస్సందేహంగా ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్, హైదరాబాద్ విల్ బి, అంటే ఐఎమ్ గోయింగ్ బై యువర్ ట్యాగ్ లైన్ ఫర్ టుడేస్ మీటింగ్, ఐ థింక్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్, యువర్ ట్యాగ్ లైన్. ఐ హ్యావ్ అన్డౌటెడ్లీ Hyderabad and Telangana will be of global recognition. నిస్సందేహంగా మనం భారతదేశంలో పోటీ పడడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వస్తుంది, వచ్చింది, వస్తుంది. అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఐ బిలీవ్ గ్రోత్ రేట్ విల్ బి అన్మాచ్డ్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, టుడే హైదరాబాద్ హెస్ గ్లోబల్ స్టాండర్డ్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీ దెన్. వెదర్ యూ టాక్ ఆఫ్ GMR ఎయిర్పోర్ట్, ఆర్ ఔటర్ రింగ్ రోడ్, ఆర్ PNSO ఎక్స్ప్రెస్ వే, ఆర్ హైదరాబాద్ నగరానికి గోదావరి నదీ జలాలు కానీ, కృష్ణా నదీ జలాలు కానీ, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన, మెట్రో పనులు మొదలుపెట్టిన, ఆనాడు మేమే చేసినాం. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బండి గారు, మేమందరం కొలీగ్స్గా వీఆర్ ఆల్సో ప్లానింగ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మెనీ స్టెప్స్ దట్ విల్ టేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ టు ద గ్లోబల్ మ్యాప్. మీరు చూస్తుంటున్నారు, మరి వెదర్ ఇట్ ఈస్ మూసీ రివర్ ఫ్రంట్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్, విచ్ ఇస్ ఎంటైర్లీ సోదరుడు వెంకన్న గారి ఆధ్వర్యంలో మంజూరైంది, వారి ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతుంది. అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్, ముచ్చర్ల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడం, మరి స్కిల్ యూనివర్సిటీ కానీ, ఒక సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మాత్రం తెలంగాణలో చాలా స్పష్టంగా ఉందని చెప్పి, తెలంగాణలో కాదు జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకొక లెవెల్ గ్రోత్కి పోతుంది అని చెప్పి అందరి అభిప్రాయం. నేను ఎందుకు ఈ మాట పదే పదే మీకు అనుకున్నానంటే, యువర్ యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ మార్కెట్ పర్సెప్షన్, ఆన్ మార్కెట్ గ్రోత్ రేట్. ఐ కెన్ అష్యూర్ యూ. కోమటిరెడ్డి గారు
పాండురంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ తెలంగాణ. Present memento to chief guest and guest of honor, Mr. Saurav Bansal, more than 1,000 meals to underprivileged children at Akshay Patra Foundation. On behalf of applause, ladies and gentlemen, on behalf of Dorset, Mr. Saurav is presenting a memento to Sri Uttam Kumar Reddy and Sri brochure. సార్ భజన సార్ షాప్ ఓపెనింగ్ సార్ ఇద్దరు దేకో సార్ 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 రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ రామరెడ్డి గారికి ఇంటూ అందిస్తారు. అనిల్ సార్ సార్ ఎక్కువ సార్ కూర్చోండి ఆయన అదే Request all the joint secretaries to quickly come onto the stage for a request to All joint secretaries. సార్ కొంచెం బ్యాక్ So, Jaganmohan Garu, Treasurer Credai Telangana, to propose the vote of thanks for this inaugural session, and we shall begin blueprint of success. The next session we have.